సుడిగాలి సుధీర్ ఈ పేరు వింటేనే ఓ తెలియని ఆనందం. ఎన్నో ఎన్నో ప్రముఖ తెలుగు షోలు చేసిన సుధీర్ మనందరి మన్ననలు పొందాడు. సుధీర్ షో అంటే చాలు మనందరిలో ఒక ఆతృత, ఆనందం. సుధీర్ కష్టపడి పైకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు. ఓ మంచి మ్యూజిషియన్ నుండి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మల్టీ టాలెంటెడ్గా అదేనండి పాటలు పాడటం, డాన్స్, యాంకరింగ్, స్కిట్లు చేసి మనల్ని నవ్వించడం, హీరోగా మెప్పించడం, ఇలా చెప్పుకుంటూ పోతే అతని గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం సుధీర్కే సాధ్యం. ఎవరు తనపై ఎన్ని పంచులు వేసినా స్పోర్టివ్గా తీసుకుంటాడు. తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జై సుధీర్ అన్న అంటూ ఎన్నో వేల కామెంట్స్కి అర్హుడయ్యాడు. అలాంటి సుధీర్ ఈ మధ్య జబర్దస్త్ షోలో కనిపించకపోవడం చాలా మందికి నిరాశ ఎదురవుతుంది. రీసెంట్గా సుధీర్ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను జబర్దస్త్కి పూర్తిగా పులి స్టాప్ పెట్టలేదు, అదేనండి చిన్న గ్యాప్ కామా పెట్టాను అంతే. నాకంటూ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల అవి క్లియర్ అవ్వడం కోసం కొన్ని షోలు, సినిమాలు చేస్తున్నాను తప్ప జబర్దస్త్కు మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇస్తాను, ఎందుకంటే ఆ షో నాకు తల్లి లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. సుధీర్ రాక్ కోసం ఎదురు చూస్తున్న మనందరికీ ఇది ఎంతో మంచి శుభవార్త.